నమస్తే. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దేశ ప్రజలు మొత్తము కూడల్లో, కాలనీల్లో, అధికార భవన్‌లలో, గవర్నమెంట్ ఆఫీసులలో ఈరోజు జెండా వందనం జరుపుకోవడం శుభ సందర్భం. 77వ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. సో, అందరూ దేశ ప్రజలంతా ఆహ్లాదకరంగా, నిండు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే నిన్న ఎలాగో ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర, తెలంగాణ సాంస్కృతిక కళలకు చిహ్నమైన జాతర, వన్యదేవతల జాతర, సమ్మక్క సారలమ్మ జాతర అయితే షురు అయింది. అందరూ కూడా వీలున్న టైం చూసుకొని అందరు జాతరకు పోవాల్సిందిగా కోరుకుంటూ, నమస్తే బావగారు. నమస్తే నమస్తే నమస్తే. ఇటు వచ్చిన జాతర గీతర అంటున్నావు, ఏ సంగతి? ప్రజలందరికీ సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అయిందిగా, మేడారం పోయిరా అని చెప్తున్నా. సరే బాబు, ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు బామ్మర్ది, మీకు కూడా. జెండా ఎగరేసినావా? ఎగిరేసిన ఏడ ఎగరేసినావు? మన ఆఫీస్ ముందే పొద్దున్న ఎగిరేసిన. ఇంట్లో ఎగరేయలే? ఇంట్లో ఎగిరేయలే, ఇంటి దగ్గర కాలనీలో కూడా ఎగిరేసిన. ఇంకా వేరే కాడ? వేరే కాడ సమయం లేదు బామ్మ, తెలుసుగా మనం ఎంత బిజీ ఉంటాం డైలీ లైఫ్ లో. సరే సరే బాబు, సరే గానీ నీ ఇవాళ చెప్పాను నీ ఇంటెన్షన్ మొత్తం బయట చెప్పా. నువ్వు అసలు ఎందుకు వచ్చినావు వీడికి? ఎందుకు వచ్చినావు కాదు, మన చేసినప్పుడు ఏమన్నాడు? ఏమన్నా? నువ్వు గోల్డ్ గిట్ట ఏం పెట్టేది లేదు, ఆ, సరే బామ్మర్ది అని చెప్పి ఒప్పుకున్నావు. అవును ఒప్పుకున్నా. ఏమైంది? నలుగురికి చూపించిన మమ్మల్ని. చూపించిన అయిపోయింది, ఇంకా అయిపోయిందని మళ్ళీ అయిపోయింది కదా. నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు బాధ చెప్పు. సరే అయ్యాక నువ్వు పోనీలే అని చెప్పేసి వదిలిపెట్టేసినావు. అవును. అయినా నువ్వు మనసులో అట్టే పెట్టుకున్నావు. నువ్వు ఏం పెట్టుకున్నా మనసు రోజు వస్తున్నట్టు చాలా వస్తున్నాడు, నా న్యూస్ నీకు చదువుకుంటున్నావు. ఇప్పుడు జాతర గురించి చెప్తున్నావు కదా. అవును చెప్తున్నా, ప్రజలందరూ సమ్మక్క జాతర. ఇవాళ అందరి ముంగలని ఏదో తాడబడి తెలుసుకుందామని వచ్చాను నేను. తాడు లేదు, పొంగలం లేదు, అందరూ మేడారం జాతరకు పోయి 2 రోజులు హాలిడేస్ కూడా వచ్చినాయి కాబట్టి ఆనందంగా 2 రోజులు గడిపి అమ్మవారి దీవెనలు తీసుకొని రమ్మని చెప్తున్నా అందరికి. చెప్తున్నావు కానీ మరి మా చెల్లెని తీసుకుపోవను. నీ ఫ్రెండ్స్ తోటి పోతున్నా చెప్పినా కదా. ఫ్రెండ్స్ తోటి పోయినా నువ్వు ఎట్లా పోయినా మా చెల్లెని అయితే కంపల్సరీ తీసుకుపోవాలి. చెల్లెకి ఇబ్బంది ఎందుకు, రష్ ఉంటది, జనాభా ఎట్లుంటది తెలుసు ఎట్లుంటుందో. ఆసియాలోనే అతిపెద్ద జాతర, ఎంత క్రౌడ్ ఉంటది. అవును బావా, నేను అదే అంటున్నా. ఈ చలికి వస్తుందా? కాదు, ఫస్ట్ నీ ఇంట్లో నువ్వు సాల్వ్ చేసుకో. ఏం చేసుకోమంటా? ఇంట్లో నువ్వు తీసుకోపో ఫస్ట్. పోతా, వీలుంటే తీసుకొని పోతా. అందరికి చెప్పినట్టు నువ్వు తీసుకోపోతా. అదే వీలు చూసుకొని పోతా. నువ్వేనా నీ ఫ్యామిలీతో? నువ్వు తీసుకపోతే కదా. అదే చెప్తున్నా, టైం లేదు, వీళ్ళని బట్టి తీసుకుపోదాం. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పోదాం. 2 ఏళ్ళకి ఒకసారి సమ్మక్క సారక్క జాతర వస్తుంది మనకి. అవును, ఆస్ట్రేలియా పెద్ద జాతర, మన తెలంగాణకు అదృష్టం మనకు. అవును కరెక్టే. నువ్వు మా అడవిలో తీసుకొని పోకుండా నువ్వు దోస్తులు ఎమ్మడి పోతా అంటే ఇది పద్ధతేనా నీకేమన్నా? నేనేమంటున్నా అంటే, అక్కడ ఇంతమంది వస్తారు జాతర అమ్మవారిని చూడడానికి. ఒకసారి మీరన్నా చెప్పండి. మా బావ ఒక్కడే పోతాడంట ఫ్రెండ్స్ తోటి. అది మంచిగా ఫ్యామిలీ తోటి పోయి మంచిగా బంగారం మా అమ్మవారికి మొక్కు చెల్లించి మంచిగా మొక్కుకొని కోరుకొని ఏమన్నా కోరుకొని. నువ్వు నాకు చెప్పండి, పెద్దను నా బొమ్మది. మంచి మాట చెప్పని ఇంకా పెద్ద చిన్న ఏముంది బావ, నువ్వు భలే ఉన్నావు. నా దగ్గరకు వచ్చి, నా స్టూడియోలోకి వచ్చి నన్ను ఎదిరించి పెళ్ళంతో అని చెప్తావు. మీరు చెప్పురల్లా, నేను మంచి మాట ఎప్పుడు ఎట్లా పోవాలో నీకు తెలిస్తే మరి వదిలిపెట్టి. మన యాదగిరి తీసుకపోలే. యాదగిరి గుట్ట ఇవన్నీ బాగానే పోతాం బా ఎప్పుడైనా, కానీ 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఆడ ఒక్క కోరిక కోరుకున్నావు అనుకో, నీకు ఎంత బంగారం కలుగుతుందో తెలుసా? నీకు కాదని చెప్పలేగా. నువ్వు మమ్మల్ని అడిగే అవసరం లేదు, ఇక ఉంటే మాకే పెడతావు. నువ్వు మమ్మల్ని అడిగేవు ఇక నువ్వు. అది మంచిదే కదా. ఒక్కసారి అమ్మవారికి ముడుపు చెల్లించుకొని రా, అవును, నీకు తెలుస్తుంది ఎట్లుంటది అమ్మవారు. కాదంటలేను కదా, నేను పోతే తీసుకుపోతా అంటున్నా. నేను పోతే ఎట్లా తీసుకోపోవాలి? సరే తీసుకోవాల్సిందే. ఇక నువ్వు వేరే ముచ్చాడు చెప్పకు. అది అన్న నువ్వు చెప్పిన మాట విన్నా నేను. ఏదో నువ్వు ప్రతి దానికంటే తలకాయ ఊపుకుంటా పోయినా కానీ ఈసారి నేను రుబాల్సే మాట్లాడుతున్నా. చెల్లెని తీసుకోపోవాల్సిందే. సమ్మక్క సారలకు మొక్కు దేవతలకు మొక్కు తీరవలసిందే నువ్వు. నేను కాదంటే నేను ఏమంటున్నానంటే, రష్ హెవీ ఉంది, అక్కడ పోతే ఉంటది. మరి ఎట్లా పోమంటావు? మరి కార్ పెట్టు పోదాం అందరం కలిసి. నీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరూ కలిసి పోదాం. పండుగ జరిగినప్పుడే కదా అందరం పండుగ చేసుకుంటాము. పండుగ లేనప్పుడు నువ్వు ఏం చేసేది, ఏం లాభం?
నువ్వు అందరు పోయినప్పుడే నలుగురు అంతా ప్రపంచం అంతా మన వేరే దేశాలకు వెళ్ళి కూడా మన జాతరకు వస్తున్నారు, అవును. తెలంగాణకు వస్తున్నారు. మరి అట్లాంటి గట్టి జాతర మనది. మరి అందరు రష్ ఎక్కుంటారంటే ఉంటారు, ఉన్నప్పుడే తీసుకుపోవాలి. మరి మరి మీ చెల్లె ఉండగలుగుతుందా? ఎందుకు ఉండదు? ఓ నీకంటే పవర్ఫుల్ మా చెల్లె. ఇంత పవర్ఫుల్ నువ్వు చూస్తేనే అనేది కదా ఎక్కువ కానీ మా చెల్లె అంటోడు జాతర అది అంటే మస్తు నాకు చాలా ఇష్టం ఉంటది. 10 సంవత్సరాలు చూస్తున్నాను మనం ఎంత గట్టిదో మీ చెల్లె. అది కాదు, ఇది ఎట్లా మీ ఇంటికానే ఉంది మీ మా తీసుకో. చెల్లె చెప్పింది ఒక మాట, మా చెల్లెతోటే నువ్వు మొక్కు చెల్లిస్తా అని చెప్పినవాట. అవు చెప్పిన. మీ వాళ్ళు బంగారం పెడితే నేను సమ్మక్క సారాలకు తీసుకుపోతా, నేను మొక్కు తీరుస్తా అదే అని చెప్పేసి నువ్వు అన్ని నాటకాలు ఆడకు నాకు ఆడ కానీ నువ్వు అట్లా అని చెప్పేసి నువ్వు మళ్ళీ ఆ మాట తప్పు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు బావ. బంగారం పెట్టిస్తే కదా అక్కడ ఉన్న బంగారం నీకు ఇస్తా అని చెప్పిండు. నేను ఆ మాట తప్పు మాట. ఖచ్చితంగా నువ్వు నేనైనా నువ్వైనా ఎవరైనా సరే 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంది అమ్మవారి జాతర. ఆడి పోయి మన కోరికలు మన బాధలు ఏమున్నా సరే ఆడ మనం మనసులో మాట అనుకొని ఆడ ఒక ముడుపు కట్టించి బంగారం అమ్మవారికి ఆడ చేసిన 10,000 తీసుకపోతా అని చెప్పు. 10,000 కాదు 20,000 వస్తాయి అమ్మవారి దగ్గరికి. ఇప్పుడే సార్ల దగ్గరికి పోతున్నావు అంటే నీకు ఆటోమేటిక్ గా అన్ని కలుగుతూనే కలుగుతాయి. పోయి వచ్చినాము, మంచి జరిగింది, ఈసారి కూడా పోదామని అంట. వీళ్ళు చూసుకొని పోదామంట. ఇవాళనే పోదాం, ఇప్పుడే పోదామంటే ఎట్లయితుంది? నా పని వదులుకొని పోవాలన్నా? ఇప్పుడు నువ్వు అన్ని కాదు, ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర గురించి నీకు తెలిసిన విషయాలు 2 విషయాలు చెప్పు. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అంటే మన దేవతలు పగిడిత మహారాజు గాని, సమ్మక్క సారలమ్మరు గాని, జంపన్న వాగు గాని, ఒక ధీరత్వానికి ఒక వీరత్వానికి కాకతీయుల రాజును ఎదిరించి పోరాడి కొట్లాడిన వీరుడు ధీరుడు శూరుడు సమ్మక్క సారక్కలు. అవును. అక్కడ ఉన్న ప్రజల శ్రేయస్సు కోసం ఎవరికి తల వంచకుండా కొట్లాడి వీర నారులు సమ్మక్క సారక్క. మన తెలంగాణకు ఇది ఒక చరిత్రలో అవును నిలిచిపోయే విధంగా. అవును. అట్లా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మంచిగా 200-300 కోట్లు పెట్టి కూడా మంచిగా పునర్నిర్మాణం చేసేది మొత్తం అక్కడ. అవును. పోవాలి, తప్పకుండా పోవాలి. పోదంటే నేను చెప్పిన ఇబ్బంది అవుతుంది కానీ ఫోటోలు చూడని చెప్పిన తప్ప. సరే ఏమంటారు చూడు వెనకడికి నీతులు చెప్పినోడు ఇంటికి పోయినట్టు నువ్వు అన్ని చెప్తానే ఉన్నావు. అది కాదమ్మా, నేను ఏమన్నా అంటే అక్కడ రషి ఉంటది, జర కాలు నొప్పులు ఉందిగా, ఎందుకు అమ్మాయికి ఫోటోలలో చూడు, దర్శనం చేసుకో, వీళ్ళినప్పుడు వేసామని చెప్పిన. నా తప్ప. నువ్వు ఇవన్నీ ఏది చెప్పినా కూడా ఏడి తీసుకొస్తున్నావు అంటే మళ్ళీ మెల్లగా చెప్తావు, ఆడికే వస్తావు. చల్లగా చెప్తావు, ఆడికే తీసుకొస్తావు. నువ్వు నన్ను చిన్న చిన్న జాతరలకు ఇక్కడ చుట్టుపక్కల జాతరలు మొత్తం తిప్పినావు బాబు మా చెల్లని. ఇప్పుడు ఏంటంటే నీ తరపుకి వెళ్ళి పెళ్ళి అయినాక నువ్వు ఎక్కడ తీసుకపోలేవు. ఎందుకు తీసుకపోలే? ఏదో పండుగ ఉందని చెప్పేసి ఈ గుడికి తీసుకుపోయినావు, ఆ గుడికి ఏదో దగ్గర గుడి తీసుకుపోయినావు. కానీ జాతరది సమ్మక్క సారక్క జాతర తీసుకుపోయి ఇప్పుడు మీ చెల్లెని జాతర తీసుకుపోవాలంటే మెడలో బంగారం వేయాలి. నేను ఏం చెప్తున్నా, బంగారం దోస్తులతోటి పోయేది కాదు ఇది. ఆడవిల్లతో పోవాలి, ఫ్యామిలీ తోటి పోతా, ఈ ఏడాది పోస్తా, దావా తీస్తే కాదంటలే. ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను తోటి. నేను ఏమంటున్నా అంటే సరే ఇప్పుడు రాణిని జాతరకు తీసుకపోతా, పుట్టికి వస్తుంది, మెడలో పోసు ఉందంటది, మరి నువ్వు దానికి చెప్పు. అవన్నీ ఏం చెప్తున్నా నేను. నువ్వు ఆడిపోయి మా అడవిలో తీసుకుపోయి ఆడిపోయి నువ్వు మొక్కు చెల్లించుకోరా. నువ్వు ఇంటికి వచ్చేసరికి నువ్వు ఎంత తీసి పెడతావు, నీకు ఎంత అనుకున్నావు బంగారం అంతకంటే బంగారం నేను కాదంటలేనప్ప. నేను ఏమంటానంటే అమ్మవారి దర్శనం చేసుకుంటే, అమ్మవారి ముడుపులు చెల్లించుకుంటే, అమ్మవారి దీవెనలతోటి 10 కాలాలు చల్లగా ఉంటాం, 10 కుటుంబాలు మంచిగా ఉంటాయి, బంగారం వస్తుంది. కాదంటలేను. కానీ మీ చెల్లి సమ్మక్క మేడారం జాతరకు పోవాలంటే ముందు బంగారం కావాలి మెడలు అంటున్నా. బంగారం వేసుకొని పోరు బాబా జాతరలకి, దొంగలు ఉంటారు. మరి మీ చెల్లెకి చెప్పది, దొంగలు ఉంటారు. మీ చెల్లి ఏమంటుంది? తీసిపోతారు బాబా జాతరకి. మీ చెల్లి ఏమంటుంది తెలుసా? రెడీమేడ్ వేసుకొని పోతారు. మరి మీ చెల్లెకి చెప్పా. మరి మీ చెల్లి ఏమంటుంది తెలుసా? నాకు ఫోన్ చేసింది రాత్రి కూడా. మా చెల్లి అనలేదు, నువ్వు అన్నావు. మీ చెల్లి ఫోన్ చేసిందంటే మీ చెల్లి ఏమంటుందంటే సరే నేను వస్తా ఇంటికి, కానీ ఒకసారి అన్నకన్నా మా మామకన్నా ఫోన్ చేసి చెప్పు, మా జాతరకు పోతే భోజనం ఉంటది ఏమని చెప్పు అని చెప్పి ఒక మాట అన్నాడు. లేదే వాళ్ళు కష్టకాలం ఉన్నాడు, వద్దు అడిగితే బాగుండదు అంటే వెళ్ళి మొన్న వచ్చిన పంటలలో ఖరీఫ్ పంటలకు బాగానే పండించారు, పొలం బాగానే పండింది, 10 ఎకరాలలో డబ్బులు ఉన్నాయి, బాగానే చూసుకో, 2 ఎకరాలు ఏదో నెక్లెస్ కొనిపించుకో అని చెప్పింది. మాట అంటాడు రానికి ఫోన్ చేశాడు, నా ముందాడు. మా చెల్లి అన్నీ చెప్పింది నాకు.
నన్ను తప్పు పడతావు ఏంటి మరి? లోపల ఒకసారి నా దగ్గరికి వచ్చి నేను ముంగల ఏదో ఒకటి నేను మాట్లాడతావు. చేయలేదు, నేను చేయలేదు మాట్లాడితే ఏంటి మరి? నువ్వు నా ముంగల ఒకటి మాట్లాడతావు, లేదు, మాట్లాడతావు. ముక్కు సూటిగా మా మాట్లాడతాం, చెల్లె ముందు ఒక మాట నాకు ఫోన్ ఇంకొక మాట మా చెల్లె నాకు అన్ని ఫోన్ చేసి చెప్పింది. ఉమ్. మా చెల్లె అయిపోయిన తర్వాత నీ తోడు మాట్లాడదామని ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తట్లేవు. నేనా? ఉమ్? అది నేను బిజీ ఎత్తలే, అది మా స్టాఫ్ బాయ్స్ ఫోన్ కూడా ఎత్తా. నీ బిజీ ఎంతో మాకంటే ముఖ్యం అండి మా బిజీ. కాదంటే అబ్బా నేను ఏమంటున్నా అంటే సమయానుసారంగా సమయం చూసుకొని సర్లే కానీ ఫోన్ చేస్తే కదా. సరే ఇక మా చెల్లె తీసుకుపోతున్నావు, ఆమె మొక్కు ఏదో చెల్లిస్తున్నావు, కానీ ఇప్పుడు జాతరకు పోయి ఏం చేద్దాం? ఇప్పుడు జాతరకు పోయి అంటే ఎట్లుంటాయండి బొమ్మది జాతరలో స్టార్టింగ్ పెద్ద గ్రౌండ్ లో పార్కింగ్ కార్లో విన్నాం అనుకో, మంచి గ్రౌండ్ లో పార్కింగ్ చేస్తాం. లేకపోతే బస్సులో పోతే బస్సులో ఒక దగ్గర ఆగిపోతే మళ్ళీ దింపేస్తారు. 1 కిలోమీటర్ దగ్గర నడుచుకుంటూ పోయినామంటే అమ్మవారి గద్దెలు ఉంటాయి. అమ్మవారి దగ్గర జంపన్న వాగు ఉంటుంది పక్కన. జంపన్న వాగులో ఒక మునిగినామంటే సర్వరోగిని మొత్తం క్లియర్ అయిపోతాయి, ఎటువంటి రోగాలు ఉండవు. అందులో 2 మునుగులు మునిగి జై శ్రీమన్నారాయణ అనుకొని, జై సమ్మక్క సార్లకు అనుకొని, జై జంపన్న అనుకొని అమ్మవారి గద్దెల దగ్గరికి పోయి వీలుంటే అమ్మవారికి అది అది అంటారు కదా ఇది బంగారం సమర్పించి మొక్కులు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఎన్ని స్టాల్స్, ఎన్ని ఫుడ్ స్టాల్స్, వెరైటీస్ ఆఫ్ ఫుడ్. జాతర అంటే ఎంత రష్ ఉన్నా, ఎంత ఇబ్బంది మనకు కలిగినా, మనం ఒకటే మనసులో అనుకుంటా పోతా ఉంటే, ఆ దర్శనం కానీ అంత పబ్లిక్ కానీ చూస్తా ఉంటే మనకు రిస్క్ అనేది అనిపించదంట. ఇది నిజమేనా? అది నిజం. ఎందుకంటే అమ్మవార్లు మన పైకి వచ్చినట్లుగా, అమ్మవార్లే మనం నడిపిస్తున్నట్లుగా అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అక్కడ. అందరూ ట్రాక్టర్లు కానీ, బండ్లు కానీ, ఒకప్పుడు ట్రాక్టర్లు ఎద్దు బండ్లు వేసుకొని పోతుండే. ఇప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు, అక్కడ ఉన్న ఎవరైతే గ్రామ వాళ్ళు అంటే ఏమంటారు వాళ్ళని, గిరిజనులు, వాళ్ళు ఇప్పటికి కూడా అలానే అవును వాళ్ళకి మెయింటెనెన్స్ చేస్తున్నారు. అవును వాళ్ళకి కాకపోతే గవర్నమెంట్ ఈసారి ఎండోమెంట్ తీసుకుంది. చుట్టాలని వాళ్ళకు సంబంధించిన బంధువులు అందరిని పిలిపించుకొని వాళ్ళు ఏ పండుగ చేసుకోకుండా సమ్మక్క సారక్కల పండుగనే వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి చాలా గ్రాండ్ గా మంచిగా జరుపుకుంటారంట. ఆ సిచ్యువేషన్ చూస్తే మనకు ఎటువంటి బాధలు కానీ, ఎటువంటి లోపల ఉన్న చెడు దురుద్దేశాలు కానీ ఏవి ఉన్నాయంట. ఆ పబ్లిక్ ను చూసి అమ్మవారికి ఆ ముడుపు చెల్లిస్తే నిజంగా నువ్వు ఇంత మంచిగా పుణ్యక్షేత్రాన్ని మమ్మల్ని మిస్ చేపిస్తున్నావు బాబు. నేను మళ్ళీ మొదటికి వస్తే మిస్ అయ్యి చేపిస్తున్నా మరి పోదామని అంటున్నాం. 2 రోజులాగా పోదాం, ఇవన్నీ పోవాలని రూల్ ఉందా? కంపల్సరిగా. అది ఎట్లా కుదురుతుంది అబ్బా? మీ ఇంటికి నాకు రమ్మని చెప్పకుండా పర్లేదు బా, పండగలు విలువకు ఏ దానికి కూడా విలువ, కానీ ఈ సమ్మక్క సారక్క జాతరలకు 2 ఏళ్ళకి ఒకసారి అవుతుంది కదా, అప్పుడైతే తీసుకుపోనాను. సరే నేనేమన్నా అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడే పోదామంటే కష్టమైంది అబ్బా. లేదు బాబా, ఈసారి నేను ఎప్పుడు పోలే, నేను చూడలే ఎప్పుడు వరకు. పుట్టి పెరిగినప్పుడు సమ్మక్క సారక్క జాతర ఎప్పుడు పోలేదు. నాకు ఈసారి సమ్మక్క సారక్క జాతర చూపియాలి, అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, ఒకటే కోరుకుంటాడు. తప్పదా? తప్పదు. ఎందుకు అంతగానం? ఎందుకంటే ఇన్ని రోజులు పట్టినట్టు ఇంత ముందుకు జాతర అంటే మామూలు జాతరనే అనుకున్నాం, కానీ అడిగి పోయించిన వాళ్ళు ఒక్కసారి అంటే అమ్మవారి అంటే సమ్మక్క సారలక్క దర్శనం చేసుకొని మనం ఏదైనా కోరితే కంపల్సరిగా అమ్మవారు కోరిక తీరుస్తుందని పోయిన 100 మంది నాకు అదే మాట చెప్పింది. వాళ్ళ ఫ్యామిలీకి అనుకున్న కోరికలు నెరవేరడం వాళ్ళకు అది నిజమే. అందుకే కదా తండోపతండాలు దేశం నలుమూలల నుంచి కూడా వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. అట్లా దైవ దర్శనం కూడా మనం కూడా పోవాలని ఉంది అబ్బా. కాకపోతే నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? డిస్టర్బ్ ఏం లేదు, కానీ మా చెల్లెని తీసుకుపోవాలి. మీ చెల్లెని తీసుకుపోవాలి. నేనేమంటున్నా ఈసారి పండగ సమ్మక్క సారక్క జాతరల పండగ ఈసారి మనమే చేసుకోవాలి. దోస్తులతోటి కట్ చేసేయి. నేనేమంటున్నా అంటే సరే నా దోస్తులను పక్కకు పెడతా, ఫ్యామిలీ తోటే పోదాం. మీరు మా ఇంట్లో, అంతే, నువ్వు మీ ఇంట్లో,
అంతే. వస్తే నడిపైన తీసుకోపోదాం. నువ్వు లారీ కట్టుకొని పోదాం. లారీ కాకపోతే దానికి పెద్ద టస్కర్లు వేసుకోపోదాం కానీ ఏదో ఒకటి కట్టుకొని అయితే పోవాలి ఖచ్చితంగా. పోవాలని నాకు ఉంది, తీసుకుపోవాలని నాకు ఉంది. కానీ వచ్చేటోళ్ళకి ఏం కావాలి నీకు అర్థమైతే లేదుగా. అన్నీ వస్తాయి వాడికి పోయినాక, అన్నీ వస్తాయి. ముందుగా నా మొక్క అయితే తీర్చాలి. ఏది తెలుసుగా మన మొక్క ఏందో. ఏది మామ కొత్త కొత్త చెప్పకబ్బా నువ్వు. వాళ్ళకి కూడా తెలుసు. ఏంది తెలుసు మన మొక్క ఏందని కూడా. ఏందబ్బా గార్డెన్ పోసి రావచ్చు. ఇక అవన్నీ కాదు అన్నీ చెప్తారా ఏంది ఇంకేం చెప్పరా చెప్పరు. మన మొక్కు వేరే ఉంటది, ఇదే అది నీకు తెలుసు. కానీ నువ్వు ఇచ్చినప్పుడు వసూలు చేయడం అవన్నీ చెప్పకి నాకు ఏది చెప్పదు. కానీ ఖచ్చితంగా రేపు జాతర పోతున్నాం, నేను కూడా వస్తున్నా. అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. వెహికల్ రెడీ చేసి పెట్టు, మా చెల్లెని రెడీ ఉండమని చెప్తా. అందరు కలిసి కార్ ఇదంతా కానీ నీకు మాట ఇచ్చి ఎన్ని రోజులైంది? ఇక అవన్నీ నీకు మాట ఇచ్చి ఎన్ని రోజులైందబ్బా? బావాలంటే ఒక్కసారి మాట ఇచ్చి కాదు, బావాలంటే ఒకసారి మాట ఇచ్చిరంటే తప్పైనా ఉప్పైనా అది ఆ మాట మీద ఉండాల్సిందే. బామ్మడలు ఎన్ని మాటలు మాట్లాడినా అది వెనక తీసుకోవచ్చు, ముంగలు తీసుకోవచ్చు. కానీ బావాలు అట్లా తీసుకోవద్దు. గుర్తుపెట్టుకో. నేను ఇంకా తీసుకోను, అదేం చెప్పకుండా పని ఉంది. కానీ నీకు మీ చెల్లెతోటి మాట్లాడి క్లోజ్ చేసి 4 రోజులు అయింది. మరి ఇంకా మీ చెల్లెని ఇంటికి ఎందుకు పంపించలే? మరి ఒక్కడే ఉన్నాడు, వండుకుంటుండా, తింటుండా, ఏడ తింటుండు, ఏడ వంతుండు. డైవర్టెడ్ అవుతుందబ్బా. నువ్వు మరి జాతర పోనీకి మళ్ళీ తీసుకుపోయి ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు. కానీ 4 రోజులు మీ చెల్లెని ఎందుకు పంపేది ఇంటికి? మంచి చెడు ఉంటాయి కదా. ఇంకెన్ని రోజులు ఉంటుంది అబ్బా? సంవత్సరం నెల ఉంటుందా? జాతర పోదాం అందరు ఒకసారి ఒకటి ఉంటుంది చూడు సామెత, పుట్టింటికి పోయిన ఆడోళ్ళు తిరిగి వచ్చి టైం చెప్పలేమని చెప్పి అట్లుంది ఇది. వచ్చేదే వాళ్ళకి అప్పుడప్పుడు దొరుకుతుంది. మా ఇంటికి వస్తే మంచిగా వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టి నీ దగ్గర ఉంటుంది కదా. మరి అవన్నీ ఉంటాయి. మరి ఒక్క నేను ఇంట్లో ఏం చేయాలి అవన్నీ. కానీ జాతరకి అయితే రెడీ అయ్యి మీరు కూడా అందరూ జాతర పోయి మంచి మొక్కులు తీర్చుకోండి. ఆరోగ్యాలు మంచిగా ఉండాలి అందరికి, బాగుంటది అమ్మవారు. సో ఇది గురించి చూసినావా మొత్తం. సో ఫ్రెండ్స్, మనమందరం కూడా మన ఫ్యామిలీతో ఎంత రష్ ఉన్నా రష్ లేకున్నా కలిసికట్టుగా ఫ్యామిలీతో ఒకరోజు అమ్మవార్ల దర్శనం చేసుకొని జంపన్న వాగులో స్నానం చేసి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సమ్మక్క సారక్క జాతరకి అందరూ వెళ్ళి ఆనందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా, అలాగే అమ్మవారికి ముడుపులు చెల్లించుకొని అమ్మవారి దీవెనలు పొందాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.